మీరిద్దరు భార్యాభర్తలుగా 100% హ్యాపీగా ఉన్నారా? లేదంటే ఒక చైర్ వదిలేసి కూర్చోండి. తప్పు జరిగినప్పుడు మనల్ని వదిలి వెళ్లిపోయేవారే, కానీ ఆ తప్పు ఎందుకు జరిగిందని తెలుసుకొని అర్థం చేసుకొని మనకు తోడుగా ఉండేవారు చాలా తక్కువ. అసలు ఈ మాటలు నేను చెప్పడానికి కారణం తేజస్విని గౌడ. అమర్దీప్ ఇంజనీరింగ్ చేసినప్పటికీ యాక్టింగ్ అంటే ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చారు. కానీ అంత ఈజీగా ఛాన్సెస్ రాలేదని చెప్పాలి. చాలా స్ట్రగుల్స్ తర్వాత సీరియల్స్ లో నటించడానికి అవకాశాలు వచ్చాయి. అయితే అమర్దీప్ కి గుర్తింపు తెచ్చింది మాత్రం జానకి కలగనలేదు సీరియల్. అదే గుర్తింపే అమర్దీప్ కి బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళటానికి ఆపర్చునిటీని తెచ్చిపెట్టింది. ఇది ఇలా ఉంటే 2022లో అమర్దీప్ తో తేజస్విని గౌడకి యాక్చువల్ గా వీరిద్దరూ కలిసి ఒక్క సీరియల్ లో కూడా యాక్ట్ చేయలేదు. అయితే ఒక షోకి వెళ్ళినప్పుడు ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి ఇద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అయితే మ్యారేజ్ తర్వాత తేజస్విని సీరియల్ చేయడం మానేసిందని చెప్పాలి. అమర్దీప్ తో కలిసి డాన్స్ షోస్ కి, రియాలిటీ షోస్ కి మాత్రమే పార్టిసిపేట్ చేసింది. రీసెంట్ గా ఓంకార్ షో అయిన ఇస్మార్ట్ జోడీకి ఇద్దరు వెళ్లారు. అందులో భాగంగా ఓంకార్ ఇద్దరిని కొన్ని క్వశ్చన్స్ అడగ్గా అమర్దీప్ తేజస్విని ఇచ్చిన ఆన్సర్స్ వీరిద్దరి మ్యారేజ్ లో అండర్స్టాండింగ్ లేనట్టు కనిపించడంతో వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి అని, అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో అమర్దీప్ ప్రియాంకతో క్లోజ్ గా మూవ్ అవ్వడం తేజస్వినికి మానసికంగా బాధ పెట్టిందని, వీటి కారణాల వల్ల విడాకులు తీసుకుంటున్నట్టు వార్తలు హల్చలయ్యాయి. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తేజు మాట్లాడుతూ, ఎస్ మా మధ్య గొడవలు ఉన్నమాట నిజమే. ఏ భార్యాభర్త జీవితంలోనైనా గొడవలు ఉంటాయి. గొడవలు లేని ఇల్లు ఉంటుందా? ఎన్ని గొడవలున్నా అమర్ కి నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా అమర్దీప్ అంటే అంతకంటే ఎక్కువ ఇష్టం. అంతేకాకుండా మా ఇద్దరి ప్రేమకి ప్రతిరూపంగా త్వరలో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నామని, మాకు ఆడపిల్ల పుట్టాలి అని కోరుకుంటున్నామంటూ గుడ్ న్యూస్ చెప్పడంతో వారి విడాకుల విషయానికి ఫుల్ స్టాప్ పడింది. దాంతో ఈ న్యూస్ విన్న తేజు ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ద SR జనరల్ టాక్స్.